అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు చేస్తున్న మహిళల కోసం ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. అదేంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ సఖీ నివాస్ అనే ఒక కొత్త పథకాన్ని మొదలుపెడుతోంది. దీనివల్ల వందల కొద్దీ ఉద్యోగాలు రాబోతున్నాయన్నమాట. సో అవేంటి, వాటి వివరాలేంటి అన్నీ ఇప్పుడు చూసేద్దాం. సరే, ముందుగా నంబర్స్ చూద్దాం. ఈ స్కీమ్ కింద రాష్ట్రం మొత్తం మీద ఏకంగా 240 కొత్త పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఆలోచించండి, 240. ఇది చాలామందికి ఒక మంచి ఉపాధి అవకాశం కదా. మరి ఈ 240 పోస్టులు ఎక్కడంటారా? రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, వాటిలోనే ఈ నియామకాలు జరగబోతున్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి సెంటర్కి కొంతమంది స్టాఫ్ కావాలన్నమాట. సరే, 240 ఉద్యోగాలు 30 కేంద్రాలు అంటున్నాం. అసలు ఏంటి పథకం? దీని పేరే సఖీ నివాస్. సింపుల్గా చెప్పాలంటే వర్కింగ్ విమెన్ కోసం ప్రత్యేకంగా కడుతున్న హాస్టల్స్ అన్నమాట. ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పాలంటే ఈ సఖీ నివాస్ అంటే గవర్నమెంటే నడిపే వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్. అంటే వేరే ఊర్లకెళ్ళి జాబ్స్ చేసే మహిళలుంటారు కదా, వాళ్ళకి సేఫ్టీతో పాటు చాలా తక్కువ ఖర్చుతో ఉండటానికి ప్లేస్ ఇవ్వడమే దీని మెయిన్ ఉద్దేశం. ఓకే, మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశాలేంటి? 1, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. 2, చాలా తక్కువ రేటుకే అకామిడేషన్. అయితే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ హాస్టల్స్లో చిన్నపిల్లలున్న తల్లుల కోసం స్పెషల్గా ఒక క్రెచ్ ఫెసిలిటీ కూడా పెడుతున్నారు. ఇది నిజంగా చాలా చాలా మంచి విషయం కదా, ఎందుకంటే ఇది వర్కింగ్ మదర్స్కి పెద్ద రిలీఫ్ ఇస్తుంది. రైట్, ఇక అసలు విషయానికొచ్చేద్దాం. చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తుంటారు. అదే జాబ్స్ డీటెయిల్స్. అసలు ఏ పోస్టులున్నాయి, శాలరీస్ ఎలా ఉన్నాయి, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. అవును, ఏ పోస్టులున్నాయి, శాలరీ ఎంతిస్తారు అనే డౌట్ అందరికీ ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇన్. ఓకే, ఇక్కడ టేబుల్లో చూడండి. ప్రతి హాస్టల్కి మొత్తం 8 మంది స్టాఫ్ను తీసుకుంటున్నారు. అందులో సఖీ నివాస్ మేనేజర్ పోస్టుకి నెలకు 18,000 రూపాయలు. ఆ తర్వాత వార్డన్కి 12,000. ఇక 3 కేర్టేకర్లుంటారు, వాళ్లలో ఒక్కొక్కరికి 10,000. అలాగే 3 సెక్యూరిటీ, నైట్ గార్డ్ పోస్టులు. ఒక్కొక్కరికి 8,000 రూపాయల జీతముంటుంది. సరే, పోస్టులు, జీతాల వివరాలు చూశాం కదా, కానీ అప్లై చేసే ముందు కొన్ని చాలా ముఖ్యమైన కండిషన్స్, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. అవేంటో చూద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాదు. ఇవి పూర్తిగా అవుట్సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటున్నారు, అంటే టెంపరరీ అనమాట. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీకి అప్పగిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ 30 హాస్టళ్లు కూడా ముందు అద్దె బిల్డింగ్లోనే స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా వీటన్నిటినీ మానిటర్ చేయడానికి ఒక రియల్ టైమ్ డాష్బోర్డ్ కూడా ఉంటుందట. సో మొత్తంగా చూస్తే ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే మహిళలకు ఎంతవరకు ధైర్యాన్నిస్తుంది? ఇది వాళ్ల జీవితంలో నిజంగా ఒక కొత్త పేజీని తిప్పుతుందా? వెల్, ఈ ప్రశ్నలకు సమాధానం మనకు ముందు ముందు తెలుస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా ఒక మంచి ఆరంభమని మాత్రం చెప్పొచ్చు.